హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ క్లాసెస్లో మనము సీటెడ్ పేపర్ 1కి సంబంధించిన ఈవీఎస్ కంటెంట్ అయితే మనము ఆమ్, చూస్తూ వస్తున్నాం కదా. అంటే ఆల్మోస్ట్ మనం 20 లెసన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. అంటే మనకి ప్రతి సీటెడ్ పేపర్ 1కి మనకి క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 నుంచి కంటెంట్ అనేది 15 మార్క్స్ ఉంటుందని మీ అందరూ తెలుసు. సో మనకి టెక్స్ట్ బుక్స్ అందరి దగ్గర అవైలబుల్ ఉండవు కాబట్టి మన తెలుగు స్టేట్స్ వారికి మోస్ట్లీ అందుకని టెక్స్ట్ బుక్ పేజెస్ మనము లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి దానికి రిలేటెడ్గా ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సీటెట్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా షేర్ చేయండి. మన వీడియోస్ చాలా యూస్ఫుల్ అండి. మీకు కనుక మన వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, ఈ రోజు మనం ఈ వీడియోలో ఫ్యామిలీస్ కెన్ బి డిఫరెంట్. ఇక్కడ ఫ్యామిలీస్ కెన్ బి డిఫరెంట్ గా ఉండొచ్చు. అంటే లైక్ కొంతమంది న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండొచ్చు, కొంతమంది జాయింట్ ఫ్యామిలీస్ ఉండొచ్చు. ఓకే, అంటే డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉంటారు కదా. అట్లా మనం ఈ ఫ్యామిలీస్ గురించి తెలుసుకుంటాం. యాక్చువల్‌గా ఫ్యామిలీ లెసన్ వేరే, ఫ్యామిలీ కెన్ బి డిఫరెంట్ అనేది లెసన్ వేరే. ఈ ఫ్యామిలీ లెసన్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం అనుకుంటా మోస్ట్‌లీ. సో చూద్దాం ఇంకా ఏమిచ్చారనేది. టెల్ అండ్ మెనీ. టెల్ హౌ మెనీ, ఓకే సారీ, టెల్ హౌ మెనీ ఎంతమంది చెప్పమన్నారు ఇక్కడ. అంటే ఇది ఒక గేమ్ అనమాట. పిల్లలందరూ సర్కిల్‌గా ఫార్మ్ అయిపోయి నేమ్స్ చూసి పిలుస్తూ ఉంటారనమాట. ఇక్కడ నంబర్ చెప్పడము, చిన్న చిన్న పేర్లు చెప్పడం అలాగా. లెట్స్ టాక్ అబౌట్ దిస్ గేమ్. ఈ గేమ్ గురించి చెప్తున్నారనమాట. హౌ డిడ్ యూ ఫీల్ వెన్ యూ కుడ్ జాయిన్ ఎ గ్రూప్ ఆఫ్ ద రిక్వైర్డ్ నంబర్ వై. అంటే ఇది గ్రూప్ గేమ్ అనమాట. పిల్లలకి గ్రూప్స్ గురించి తెలియజేయడం కోసం అట్లా మనకి గ్రూప్ గేమ్ అనేది పిల్లల చేత ఆడిస్తున్నారు. ఎవరికైనా గ్రూప్‌లో ఉండడానికి చాలా ఇష్టపడతారు కదా. అలోన్‌గా ఉండడం కన్నా ఎక్కువ గ్రూప్స్‌లో ఉండడం ఇష్టపడతారు. అందుకే మన ఫ్యామిలీతో ఉండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఓకే, సో ఇక్కడ ఎవరి ఫ్యామిలీ గురించి ఇచ్చారని చూద్దాం. ఆల్ ఆఫ్ us ప్రిఫర్ టు లివ్ విత్ ద పీపుల్ దాన్ టు లివ్ అలోన్. వి ఆల్వేస్ లివ్ ఇన్ గ్రూప్స్. లెట్స్ సీ వన్ సచ్ గ్రూప్. గర్లీ, నాగరాజన్ అండ్ అదర్ చిల్డ్రన్, తాన్య అండ్ సమర్. ఏ ఫ్యామిలీ గురించి ఇచ్చారనేది చేస్తారని చెప్తున్నాను కదా. సో మనకి ఇలాంటి పేర్లు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. టెక్స్ట్ బుక్ నుంచి క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి. హౌ ఆర్ దీస్ పీపుల్ రిలేటెడ్ టు ఈచ్ అదర్? ఫాదర్, మదర్, వీళ్ళు సిబ్లింగ్స్ అనమాట. ద పీపుల్ ఇన్ ద పిక్చర్ యూ సా బిలాంగ్ టు ద ఫ్యామిలీ. We often see the pictures of the photographs of such families. So where do we see such a family? Are all families similar to this one? Let us read about few families. అన్ని ఫ్యామిలీస్ వీళ్ళలాగే నలుగురే ఉంటారా? చూద్దాము. కొన్ని ఫ్యామిలీస్ గురించి మనం ఈ లెసన్ లో తెలుసుకోబోతున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ సీతమ్మ. సీతమ్మ lives in her ancestral house in a small village in Guntur. Her dada, dadi, younger chacha and buva lives on the ground floor. In one portion of the first floor, Sitama lives with her father and mother and younger sister Geetama. Okay, in the other portion, she lives in her Tauzi and his three children. Her Tauzi died just a few months ago. అంటే ఇప్పుడు సీతమ్మ అనే ఫ్యామిలీ ఇచ్చారనమాట. గుంటూరులో ఒక చిన్న విలేజ్ గురించి. వాళ్ళకి ఎంతమంది పిల్లలు, ఏ పోర్షన్‌లో ఎవరు ఉంటారనేది డిస్కషన్ అనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. Few years ago, okay, her elder chacha and the new chachi lives in one of the rooms on the terrace. They are newly married. Before dinner, Sitama's mother teaches all the children food. అంటే సీతమ్మస్ మదర్ అనమాట. సీతమ్మ ఒక మదర్ అనమాట. అన్ని నేర్పిస్తా ఉంటది. ఫుడ్ ఫర్ ద హూ ఫ్యామిలీ ఈస్ కుక్డ్ ఇన్ ద సేమ్ కిచెన్ in the ground floor. They all make special efforts to together at the dinner time. Nowadays, Tauji's younger daughter sleeps with the Sitama's mother at night. In the morning, Sitama helps her get ready for the school. స్కూల్కి రెడీ చేయడానికి కూడా ఆమె హెల్ప్ చేస్తుంది అనమాట మార్నింగ్ లేచిన తర్వాత. సో ఇక్కడ ఎవరి ఫ్యామిలీ గురించి చేశారో, సీతమ్మ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది? గుంటూరులో ఉంటుంది అలా. ఓకే, ఇక్కడ చూడండి అవే క్వశ్చన్స్, జనరల్ క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ తార. తారా లీవ్స్ విత్ హర్ అమ్మ అండ్ నాన్న ఇన్ చెన్నై. చెన్నై ఫ్యామిలీ ఇది. చెన్నైలో ఒక ఫ్యామిలీ గురించి ఇచ్చారనమాట. ఆమె పేరు తార, వాళ్ళ పేరెంట్స్ తో ఉంటుంది. హర్ అమ్మ మీనాక్షి ఈజ్ నాట్ హర్ అమ్మ మీనాక్షి ఈజ్ నాట్ మ్యారీడ్. షీ హ్యాస్ అడాప్టెడ్ తార. ఓకే, మ్యారీడ్ కాదమే, అడాప్ట్ చేసుకున్నారనమాట తారాని. మీనాక్షి గోస్ టు ద ఆఫీస్ ఇన్ ద మార్నింగ్ అండ్ రిటర్న్స్ ఇన్ ద ఈవినింగ్ వెన్ తారా రిటర్న్స్ ఫ్రమ్ స్కూల్. Her nana takes care of her. He is the one who feeds her, helps her to do homework, and also plays with her during vacations. The three of them go to far off places and enjoy themselves. At times, Tara's mostly. అంటే చూడండి ఇక్కడ చెన్నైలో ఒక ఫ్యామిలీ గురించి ఇచ్చారు. అంటే ఇక్కడ సీతమ్మ ఫ్యామిలీ గుంటూరు నుంచి వచ్చింది, ఇక్కడ తారా ఫ్యామిలీ చెన్నై నుంచి వచ్చింది. అంటే రెండు ఫ్యామిలీస్ వేరే వేరు కదా. ఇక్కడ చాలా మంది ఉన్నారు జాయింట్ ఫ్యామిలీలో. ఇక్కడ వీళ్ళు ముగ్గురే ఉన్నారు. అది కూడా ఈ పాపని అడాప్ట్ చేసుకున్నారు. అట్లా ఫ్యామిలీస్ కన్నా డిఫరెంట్, అంటే డిఫరెంట్, అన్ని ఫ్యామిలీస్ ఒకేలాగా ఉంటాయి, డిఫరెంట్ గా ఉంటాయని చెప్పడానికి ఇలా పిల్లలకి ఇలా ఎగ్జాంపుల్స్ చెప్తున్నారనమాట. ఓకే,
Mousa and their children also come to their home at such times. They play together for long hours and also చిట్ చాట్ మాట్లాడుకుంటా ఉంటారు ఎక్కువసేపు టీవీలు చూసుకోవడం కానీ అట్లా చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు వచ్చినప్పుడు. నెక్స్ట్ ఇంకొక ఫ్యామిలీ ఏమి ఇచ్చారండి, సారా అండ్ హబీబ్. Sarah and Habib lives in a city. Both are employed. Habib is a clerk in the government office and Sarah teaches in a school. Sarah I'm a teacher, in a bank employee అనమాట. హబీబ్స్ అబ్బు ఈజ్ రిటైర్డ్ అండ్ లీవ్స్ విత్ దెమ్. హబీబ్స్ అబ్బు వాళ్ళ ఫాదర్, అబ్బు అంటే ఫాదర్ కదా, వాళ్ళతో రిటైర్ అయిపోయి వాళ్ళతో ఉంటారు. ఇన్ ద ఈవినింగ్ ద త్రీ ఆఫ్ దెమ్ సిట్ టుగెదర్ అండ్ వాచ్ ద టెలివిజన్ ఆర్ ప్లే కార్డ్స్. అబ్బు ఎంజాయ్స్ వాచింగ్ టెలివిజన్ with the others. He enjoys the discussion as well. On holidays, the neighbors' children come to their house and create a lot of fun. Every day, everybody enjoys together. They play games, go out 100 times, గో ఫర్ ప్లేస్ అండ్ మూవీస్. ఓకే ఓకే, ఇక్కడ ఎవరు ఫ్యామిలీ గురించి ఇచ్చారంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అనేది ఇది రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట, ఎవరెవరు వస్తారన్నది. ఓకే నెక్స్ట్ తోతారాం అని చెప్పచ్చు మనం. తోతారాం లీవ్స్ విత్ హిస్ ఫాదర్, అంకుల్ అండ్ కజిన్ బ్రదర్స్ ఇన్ ఏ కాలనీ ఇన్ ముంబైలో ఫ్యామిలీ గురించి తోతారాం. మనకి ఇక్కడ గుంటూరు ఇచ్చారు, చెన్నై ఇచ్చారు. ఓకే ఇక్కడ మనకి మళ్ళీ ఇప్పుడు ఏ ఇది ఎవరంటే ముంబై ఇచ్చారు. సో మనకి ప్లేసెస్ కూడా గుర్తుపెట్టుకుంటే ఏ ఫ్యామిలీ ఎక్కడి నుంచి అనేది కూడా చెప్పొచ్చు, అడగొచ్చు. తోతారాం అండ్ హిస్ బ్రదర్స్ హ్యావ్ కమ్ టు ముంబై టు స్టడీ. చదువుకోవడానికి వచ్చారనమాట తోతారాం ఫ్యామిలీ. హిస్ ఫాదర్ అండ్ అంకుల్ వర్క్ హియర్. వాళ్ళ ఫాదర్ వాళ్ళ అంకుల్ ఇక్కడ వర్క్ చేస్తారు. ఎవ్రీబడి డస్ ద హౌస్ హోల్డ్ వర్క్ టుగెదర్. ఫుడ్ కుక్డ్ బై ద తోతారామ్స్ చాచా ఈజ్ లైక్డ్ బై ఎవ్రీవన్. తోతారామ్స్ ఫాదర్ does the shopping. A part of the money earned is sent to Totaram's Dada in the village. Totaram's mother, Dada, Dadi, Chachi, and younger brothers and sisters live in their parental houses in the village. Once a year, Totaram goes to the village. He misses his mother very much. He writes long letters to her. చూడండి తోతారం అయితే వర్క్ కోసం అనేసి ఇక్కడ ఉండడం జరిగింది కదా. సో వాళ్ళ విలేజెస్ లో అమ్మ, వాళ్ళ దాది వీళ్ళందరూ అక్కడ ఉంటారు. సో ఎవరైనా సరే దూరంగా ఉన్నప్పుడు మిస్ అవుతారు కదా, అట్లా అందుకని వాళ్ళకి లెటర్స్ కూడా రాస్తా ఉంటారు అనమాట. ఓకే ముంబైలో ఒక ఫ్యామిలీ, తోతారంస్ ఫ్యామిలీ గురించి ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ కృష్ణ అండ్ కావేరి, వీళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారో చూద్దాం. కృష్ణ అండ్ కావేరి లివ్ విత్ దర్ ఫాదర్. ఇన్ ద మార్నింగ్ ఆల్ ద త్రీ లీవ్ హోమ్ టుగెదర్. కృష్ణ లీవ్స్ కావేరి అట్ స్కూల్ అండ్ గోస్ టు కాలేజ్. కృష్ణ ఏం చేస్తుందంటే కావేరిని స్కూల్ దగ్గర వదిలేసి ఆమె కాలేజ్కి వెళ్ళిపోతుంది. దేర్ ఫాదర్ గోస్ టు ద షాప్ ఫర్ ద డే. వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడు, షాప్కి వెళ్ళిపోతాడు అనమాట. కావేరి రిటర్న్స్ ఫ్రమ్ ద స్కూల్ ఇన్ ద ఆఫ్టర్నూన్. షీ అన్లాక్స్ ద హౌస్ అండ్ వాల్ అండ్ వెయిట్స్ ఫర్ ద కృష్ణ and returning from the college. Krishna and Kaveri eat food together. Kaveri goes out to play after doing her school work. On returning, she either plays a carom with her brother or watches television when father returns home. They cook food and then eat together. During vacations, Kaveri goes to stay with her mother. Krishna also stays there for a few days, but he likes to stay in his own house. All his things and his father are there here. ఓకే ఇక్కడ ఏం చెప్తున్నారు, కృష్ణ అండ్ కావేరి అనేది ఒక సిస్టర్ గురించి చెప్తున్నారు అనమాట. ఒక కృష్ణ కాలేజ్కి వెళ్తే కావేరి స్కూల్ దగ్గర వదిలిపెట్టి వచ్చిన దగ్గర వచ్చేంత వరకు ఆమె వెయిట్ చేస్తుంది, ఓ డోర్ ఓపెన్ చేసుకున్నట్లా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇచ్చారు. ఓకే చూద్దాం ఇంకా. You have read about some families, you discussed some questions also. What is a family, what are the different types of families? You must have formed your own opinion about this. ఇప్పటివరకు ఒక 4-5 ఫ్యామిలీస్ గురించి మనం చూసాం. వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని ఒకేలాగా ఉన్నాయో కాదు, అన్ని డిఫరెంట్ గా. అసలు ఫ్యామిలీ అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఎందుకు ఉన్నాయని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, పిల్లలకి అలా చెప్పాలన్నమాట. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఏం థింగ్స్ ఉంటాయి. మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ రిజెంబుల్స్ ఈచ్ అదర్. ఒకలాగే ఉంటారు కదా. ద ఫ్యామిలీ మెంబర్స్ లవ్ ఈచ్ అదర్ వెరీ మచ్. ఒకళ్ళొకళ్ళు ప్యార్ చేసుకుంటారు కదా, ప్రేమించుకుంటారు కదా. సో అట్లా టిక్ చేయాలన్నమాట. అవి ఒకసారి జనరల్ క్వశ్చన్స్ మీరు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ స్టే టుగెదర్ ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఫైట్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఫైట్ జరుగుతున్నప్పుడు కూడా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటారు కదా, అలా అనమాట. ఇవి కూడా దానికి రిలేటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ సీతమ్మాస్ ఫ్యామిలీ ట్రీ. సీతమ్మ ఫ్యామిలీ గురించి మనం చూసాం కదా. కెన్ యూ ఇమాజిన్ ఫ్యామిలీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ట్రీ. సీతమ్మాస్ ఫ్యామిలీ ట్రీ ఇన్ హియర్. దాదా దాది నుంచి ఎవరు వచ్చారు, యంగర్ చాచా, ఎల్డర్ బ్రదర్. ఓకే వీళ్ళందరూ వచ్చారనమాట. సో ఒకసారి మీరు చేసుకోండి, డ్రా చేసుకోండి. అట్లాగే మీ ఫ్యామిలీ ట్రీ కూడా మీరు ఒకసారి డ్రా చేయడానికి ట్రై చేయండి అని పిల్లలకి యాక్టివిటీ లాగా చూపించడానికి అనమాట. సో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఓకే ఇప్పటి వరకు మనం సమ్మరీ చూసాం కదా. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం రిలేటెడ్ టు దిస్ లెసన్. వాట్ ఇస్ ద ఫ్యామిలీ, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ ద ఫ్యామిలీ ప్రొవైడ్ టు ఇట్స్ మెంబర్స్. ఏం ప్రొవైడ్ చేస్తుందండి, కాంపిటీషన్, లవ్ అండ్ కేర్, హోంవర్క్ అంటే రూల్స్ ఓన్లీ. లవ్ అండ్ కేర్ కదా,
ఈచ్ ఫ్యామిలీ అంటే ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవాలి, షేర్ చేసుకుంటూ అట్లా ఉండాలి కదా! సో, మనకి ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఇక్కడ. లవ్ అండ్ కేర్ అనమాట. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 2. మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ యూజువల్లీ రిలేటెడ్ బై ఎలా రిలేటెడ్ అయి ఉంటది? ఫుడ్ ద్వారానా, మనీ ద్వారానా, బ్లడ్ అండ్ మ్యారేజ్ ద్వారానా, ఫ్రెండ్‌షిప్ ద్వారానా, బ్లడ్ అండ్ మ్యారేజ్ ద్వారా రిలేట్ చేయబడి ఉంటారు. వాళ్ళ ఫాదర్ అని, వాళ్ళ మదర్ అని, వాళ్ళ సిబ్లింగ్స్ అని అలాగా. సో, నెక్స్ట్. సో, చెప్పండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ? న్యూక్లియర్ ఫ్యామిలీ, ఫ్రెండ్ ఫ్యామిలీ, స్కూల్ ఫ్యామిలీ, కాలనీ ఫ్యామిలీ ఇట్లాంటివి ఉంటాయి. ఫ్రెండ్ ఫ్యామిలీ, స్కూల్ ఫ్యామిలీ అలా ఏం కాదు కదా! సో, మనకి టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్‌లో మనకి 2 న్యూక్లియర్ ఫ్యామిలీ అండ్ జాయింట్ ఫ్యామిలీ. సో, మనకి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 4. ఏ స్మాల్ ఫ్యామిలీ విత్ పేరెంట్స్ అండ్ దేర్ చిల్డ్రన్ ఈస్ కాల్డ్. స్మాల్ ఫ్యామిలీ అంటే ఇంకో పేరెంట్ అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ కదా! మనకి ఇవన్నీ తెలుసు. జాయింట్ ఫ్యామిలీని లార్జ్ ఫ్యామిలీ అని, లార్జ్ ఫ్యామిలీని జాయింట్ ఫ్యామిలీ అని, స్మాల్ ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీ అని అంటాం కదా! ఇవి చిన్న క్వెషన్స్. సో, మనకి అందుకే కొంచెం స్పీడ్‌గా చెప్తున్నాను. ఇంకా స్లోగా చెప్పాలా లేదంటే ఎక్స్‌ప్లనేషన్ కావాలని కూడా మీరు కామెంట్స్ త్రూ నాకు తెలియజేయండి. సో, సి ఈస్ కరెక్ట్ ఆప్షన్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 5. వెన్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ లివ్ టుగెదర్ ఇట్ ఈస్ కాల్డ్ బిగ్ ఫ్యామిలీ లేదా జాయింట్ ఫ్యామిలీ, లార్జ్ ఫ్యామిలీ. ఓకే. అందరూ కలిసి ఉంటే దాన్ని ఏమంటారు? జాయింట్ ఫ్యామిలీ అంటాము. సో, మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ ఇన్ యూర్ ఫ్యామిలీ ఆల్ మెంబర్స్ ఎలా ఉండాలండి? లవ్ సెపరేట్‌లీ, హెల్ప్ ఈచ్ అదర్, ఫైట్ ఆల్వేస్, డోంట్ టాక్ మాట్లాడుకోకూడదు, సెపరేట్‌గా ఉండాలి, ఫైట్ చేసుకుండాలి అనేవి నెగెటివ్ కదా! సో, మనకి ఈచ్ హెల్ప్ ఈచ్ అదర్ ఒకళ్ళకొకళ్ళు సహాయపడుతూ ఉండాలి. నెక్స్ట్ ఫ్యామిలీస్ కెన్ బి డిఫరెంట్ ఇన్ ఎలా డిఫరెంట్‌గా ఉంటాయి? సైజ్‌లోనా, హ్యాబిట్స్‌లోనా, ట్రెడిషన్స్‌లోనా ఆల్ ఆఫ్ దీస్ అన్నమాట. వాళ్ళకి ట్రెడిషన్స్ వేరే అయ్యుండొచ్చు. వాళ్ళ యొక్క హ్యాబిట్సే వేరే అయ్యుండొచ్చు. ఓకే. సైజ్ అంటే న్యూక్లియర్ కానీ, జాయింట్ కానీ అలా. సో, మనకి ఆల్ ఆఫ్ ద అబోవ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 8. విచ్ ఫ్యామిలీ మెంబర్స్ యూజువల్లీ టెల్ స్టోరీస్ అండ్ షేర్ ఓల్డ్ మెమోరీస్? గ్రాండ్ పేరెంట్స్ కదా! ఏ ఫ్యామిలీ అయినా సరే గ్రాండ్ పేరెంట్స్ స్టోరీస్ చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ద పీపుల్ హూ లివ్ నియర్ అవర్ హోమ్ ఆర్ కాల్డ్. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఏమంటారు? నైబర్స్ అంటారు. సో, మనకి ఇలాంటి చిన్న చిన్న క్వెషన్స్ అన్నమాట. చిన్న చిన్న క్వెషన్సే కదండీ! వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మనకి పెడగోజీ క్వెషన్స్ కూడా వస్తాయన్నమాట. పెడగోజీ క్వెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 10. చిల్డ్రన్ లెర్న్ గుడ్ మేనర్స్ మోస్ట్‌లీ ఫ్రమ్ ఎక్కడి నుంచి నేర్చుకుంటారండి? స్ట్రేంజర్స్ నుంచి, ఎవరు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి, టీచర్స్ నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, టెలివిజన్ నుంచి. టెలివిజన్ నుంచి గుడ్ మేనర్స్, బ్యాడ్ మేనర్స్ 2 నేర్చుకుంటున్నారు. సో, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అనేది గుడ్ మేనర్స్ నేర్చుకుంటారు. సో, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 10. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 11. ఏ ఫ్యామిలీ దట్ ఇంక్లూడ్స్ పేరెంట్స్ అండ్ 1 చైల్డ్ ఈస్ కాల్డ్. ఒక పేరెంట్స్ అండ్ 1 చైల్డ్ ఉంటది. దాన్ని ఏమంటారండి? లార్జ్ ఫ్యామిలీ, స్మాల్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ. స్మాల్ ఫ్యామిలీ కదా! అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అనుకోవచ్చు. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 12. ఎవ్రి ఫ్యామిలీ హాస్ ఇట్స్ ఓన్ ఏముంటాయండి? రూల్స్ అండ్ హాబిట్స్, బిల్డింగ్ డిజైన్, యూనిఫార్మ్, సర్‌నేమ్ ఉంది. అలా ఏం కాదు. రూల్స్ అండ్ హాబిట్స్ ఎవ్రి ఫ్యామిలీకి డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. వాళ్ళ హాబిట్స్ కూడా వేరు వేరు ఉంటాయి. ఓకే. ఫ్యామిలీ మే బి డిఫరెంట్. బట్ ఆల్ షేర్ ఏం చేశారు? ఏ ఫ్యామిలీ అంటే వేరుగానే ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ ఏంటి? లవ్ అండ్ సపోర్ట్, యాంగర్, నాయిస్ అండ్ సీక్రెట్స్ అలా ఏం కాదు. బట్ ఆల్ షేర్ లవ్ అండ్ సపోర్ట్. అందరూ ప్రేమను పంచుకుంటారు, సపోర్ట్ చేసుకుంటారు అని. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 14. వాట్ డు వి లెర్న్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ? మన ఫ్యామిలీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? హౌ డు లివ్ అండ్ బిహేవ్ ఎలా బిహేవ్ చేయాలి? ఎలా జీవించాలని. ఓకే. హౌ టు ఫైట్, హౌ టు ప్లే గేమ్స్ ఓన్లీ, హౌ టు బై థింగ్స్ ఎలా వస్తువులను కొనాలి, ఎలా ఆడుకోవడం మాత్రమే నేర్చుకోవాలి. ఫైట్ చేయడం అంటే అసలు అది ఉండకూడదు. సో, మనకి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అని. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 15. ఇన్ సమ్ ఫ్యామిలీస్ ఓన్లీ మదర్ టేక్స్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్. సచ్ ఫ్యామిలీ ఈస్ కాల్డ్. మదర్ మాత్రమే కేర్ చేస్తుంది. లేదంటే ఫాదర్ మాత్రమే కేర్ చేస్తుంది. అప్పుడేమంటాము? సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ అంటాము. సో, మనకి సి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 16. ద ఫ్యామిలీ ఇన్ విచ్ ఫాదర్ అండ్ చిల్డ్రన్ లివ్ టుగెదర్. ఫాదర్ అండ్ చిల్డ్రన్ కలిసి ఉంటే స్టెప్ ఫ్యామిలీ, సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఇప్పుడే చెప్పుకున్నాం కదా! మదర్ దగ్గర చిల్డ్రన్ ఉన్నా, లేదంటే ఫాదర్ దగ్గర చిల్డ్రన్ ఉన్నా, వాళ్ళు ఒక్కళ్ళే ఉంటే సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ అని అంటారు దాన్ని. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 17. మెంబర్స్ ఆఫ్ ద జాయింట్ ఫ్యామిలీ ఆఫెన్ ఎలా ఉంటారు? వర్క్ టుగెదర్ అండ్ షేర్ థింగ్స్. అవన్నీ పంచుకోవాలి. అందరూ కలిసిమెలిసి చేయాలి. లివ్ ఇన్ డిఫరెంట్ హౌసెస్, నెవర్ మీట్, స్టే అవే. దూరం దూరంగా ఉండాలి. లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్‌లో ఉండాలి. అలా ఏం కాదు కదా! జాయింట్ ఫ్యామిలీ అంటేనే ఒక చోట ఉండడము. సో, ఒక చోట ఉన్నప్పుడు అందరూ కలిసిమెలిసి పని చేసుకోవాలి. వాళ్ళ థింగ్స్‌ని షేర్ చేసుకుంటా ఉండాలి. రైట్. నెక్స్ట్ కజిన్స్ ఆర్. కజిన్స్ అంటే అసలు ఎవరండి? ఫ్రెండ్సా? అంకుల్స్, ఆంట్స్ చిల్డ్రనా? టీచర్సా? నైబర్సా? మనకి ఇది జనరల్ క్వెషనే. సో, అంకుల్స్ ఆర్ ఆంట్ చిల్డ్రన్ మనం ఏమంటాము? కజిన్స్ అంటాము. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 19. ఈచ్ ఫ్యామిలీ సెలబ్రేట్స్ ఓన్లీ నేషనల్ ఫెస్టివల్స్. నేషనల్ ఫెస్టివల్స్ అసలు సెలబ్రేట్ చేయరు. చాలా తక్కువ మంది చేస్తారు. నో ఫెస్టివల్స్ ఇన్ దర్ ఓన్ వే ఆన్ బర్త్‌డే పార్టీస్. ఈచ్ ఫ్యామిలీ సెలబ్రేట్స్ ఫెస్టివల్స్ ఇన్ దర్ ఓన్ వే. వాళ్ళు అన్ని ఫెస్టివల్స్‌ని వాళ్ళ యొక్క ఓన్ వేలో సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారనమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 20. విచ్ ఆఫ్ దీస్ ఈస్ నాట్ ఎ ఫ్యామిలీ మెంబర్? ఫాదర్, కజిన్, టీచర్, సిస్టర్. టీచర్ ఫ్యామిలీ మెంబర్ కాదు కదా! ఓకే. ప్రొఫెషన్ అది.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. The way of living of a family is called, it's a culture, work, game, celebration. ఇట్స్ కల్చర్ అన్నమాట. మనం ఎలా జీవిస్తున్నాము అనేది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. విచ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ ఫ్యామిలీస్? ఫ్యామిలీస్ గురించి ఏ స్టేట్మెంట్ ట్రూ అండి? ఆల్ ఫ్యామిలీస్ ఆర్ సేమ్ కాదు. ఫ్యామిలీస్ క్యాన్ బి డిఫరెంట్ గా ఉండొచ్చు. ఫ్యామిలీస్ డోంట్ చేంజ్ అండ్ ఫ్యామిలీస్ నెవర్ గ్రో, అలా ఏమి ఉండదు. సో ఫ్యామిలీస్ క్యాన్ బి డిఫరెంట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 22. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ? ఫ్యామిలీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి? ప్రొవైడ్స్ లవ్, కేర్ అండ్ సేఫ్టీ. లవ్, ప్యార్ పెంచుకోవడము, కేర్ ప్రొవైడ్ చేయడము అంటే ఓకే. క్రియేట్స్ కాంపిటీషన్, టీచర్స్ ఓన్లీ రూల్స్, మేక్స్ us లోన్లీ. మనం లోన్లీగా ఉంచుతున్నా కాదు, మనకి గ్రూప్ లాగా అంటే మనకి తోడుగా ఉండడం అనమాట. సో అందుకని ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. మన వర్క్ ని షేర్ చేసుకోవడం, మన థాట్స్ ని షేర్ చేసుకోవడం. సో మనకి ఇది ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ షేర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 24. ఇన్ జాయింట్ ఫ్యామిలీస్ చిల్డ్రన్ గెట్ ఎలాంటి? మోర్ టాయ్స్, మోర్ లవ్ అండ్ సపోర్ట్, లెస్ అటెన్షన్. జాయింట్ ఫ్యామిలీస్ లో మోర్ లవ్ అండ్ సపోర్ట్, ఎందుకంటే దాదా దాది, చాచా చాచి, మామ మమ్మీ అందరూ కలిసి ఉంటారు కదా, వాళ్ళ ప్యార్ కూడా పిల్లలకి తెలుస్తుంది కదా. సో అందుకనేసి అక్కడ ప్యార్ అనేది ఎక్కువ ఉంటుంది, లవ్ అనేది ఎక్కువగా ఉంటుంది, సపోర్ట్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 24. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ద ఎల్డర్ మెంబర్స్ ఇన్ ఏ ఫ్యామిలీ ఆర్ కాల్డ్. ఎల్డర్ మెంబర్స్ ఏమంటారండి? కిడ్స్, రిలేటివ్స్, ఎల్డర్స్ అండ్ నైబర్స్. ఎల్డర్స్ అనే అంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ ఈచ్ అదర్ డ్యూరింగ్ ఎప్పుడు? ఎగ్జామ్స్ టైంలో, ఫెస్టివల్స్ ఓన్లీ, హ్యాపీ అండ్ సాడ్ టైమ్స్, స్కూల్ డేస్ ఓన్లీ. ఈ ఓన్లీ అనే వర్డ్ మీరు చెప్పాను కదా, ఈ ఓన్లీ అంటే అవి ఒక్కటే చేస్తాయంటే కాదు. సో మనకి హ్యాపీ అండ్ సాడ్ టైమ్స్, గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్ అని కూడా అనొచ్చు కదా. అన్ని టైమ్స్ లో హెల్ప్ హెల్ప్ చేస్తుంది ఫ్యామిలీ, రైట్? నెక్స్ట్ ఫ్యామిలీస్ చేంజ్ వెన్, ఎప్పుడు చేంజ్ అవుతాయండి? ఏ న్యూ మెంబర్ జాయిన్స్, అవును. సమ్ మూవ్స్ అవే, లేదంటే కొంతమంది దూరం వెళ్ళినప్పుడు, వర్క్ పర్పస్ మీద, అలాగా. బోత్ ఏ అండ్ బి, అవును కరెక్టే. సో మనకి రెండు ఆప్షన్స్ కరెక్టే అనమాట. ఎప్పుడు డిఫరెంట్ అవుతాయి, ఎప్పుడు చేంజ్ అవుతాయని. ఎప్పుడైనా ఎవరైనా ఎవరైనా న్యూ మెంబర్ యాడ్ అయినప్పుడు కానీ, లేదంటే వర్క్ పర్పస్ మీద కొంతమంది దూరం వెళ్ళినప్పుడు కానీ మనకి ఏం జరుగుతుంది? ఫ్యామిలీ చేంజ్ అవుతుంది. సో మనకి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. వి షుడ్ షో రెస్పెక్ట్ టు, ఎవరికి రెస్పెక్ట్ చేయాలండి? ఓన్లీ పేరెంట్స్, ఓన్లీ టీచర్స్, ఆల్ ఎల్డర్స్, నోబడి. ఆల్ ఎల్డర్స్, అందరికి, పెద్దవాళ్ళందరికీ రెస్పెక్ట్ చేయాలి కదా. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ద ఫ్యామిలీ దట్ వి లీవ్ విత్ డైలీ ఈజ్ కాల్డ్. డైలీ మనం ఫ్యామిలీతో ఉంటామంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, ఇమీడియట్ ఫ్యామిలీ, ఫ్రెండ్లీ ఫ్యామిలీ. ఇక్కడ ఏమడిగారంటే ద ఫ్యామిలీ దట్ వి లీవ్ విత్ డైలీ ఈజ్ కాల్డ్ ఇమీడియట్ ఫ్యామిలీ, ఫ్రెండ్లీ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, ఫ్రెండ్లీ ఫ్యామిలీ అనొచ్చు. ఫ్రెండ్లీ ఫ్యామిలీ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. వాట్ కీప్స్ ఎ ఫ్యామిలీ టుగెదర్? ఏం ఉంచుతుందండి? లవ్ అండ్ అండర్స్టాండింగ్ అనేది మనకి అందరు కలిసిమెలిసి ఉండేలా చూస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ద బెస్ట్ వే టు ఇంట్రడ్యూస్ ద లెసన్ ఫ్యామిలీస్ కెన్ బి డిఫరెంట్ ఈజ్, ఏది మంచి పద్ధతి అండి ఈ లెసన్ ఇంట్రడ్యూస్ చేయడానికి? రీడ్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ ఓన్లీ, టెక్స్ట్ బుక్స్ నుంచి మాత్రమే చదవడము. షోయింగ్ పిక్చర్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యామిలీస్, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ యొక్క పిక్చర్ చూపించడము. ఓకే. రైటింగ్ నోట్స్ ఫస్ట్, గివింగ్ హోంవర్క్, హోంవర్క్ ఇవ్వడము, నోట్స్ రాసుకోవడం ఇలాంటివి కాదు. సో పిక్చర్స్ ని, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీ యొక్క పిక్చర్స్ ని చూపించడం అనమాట. లెసన్స్ ఎలాగైతే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ గురించి చెప్పారు, చెన్నై ఫ్యామిలీ, గుంటూరు ఫ్యామిలీ, ముంబై ఫ్యామిలీ, ఇలా రకరకాలు చెప్పారు కదా. సో అలాగనమాట పిల్లలకి చూపిస్తూ చెప్పడం అనేది. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 31. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. టు మేక్ ది చిల్డ్రన్ అండర్స్టాండ్ ఫ్యామిలీ డైవర్సిటీ, ద టీచర్ షుడ్ ఏం చేయాలి? ఫ్యామిలీ యొక్క డైవర్సిటీ, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉంటాయని చెప్పుకున్నాగా, ఆ ఫ్యామిలీ డైవర్సిటీ అండర్స్టాండ్ చేసుకోవడానికి టీచర్ ఏం చేయాలండి? యూజ్ ద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. ఓన్లీ టాక్ అబౌట్ హర్ ఓన్ ఫ్యామిలీ గురించి మాత్రమే చెప్పాలి. అవాయిడ్ డిస్కషన్స్, ఆస్క్ చిల్డ్రన్ నాట్ టు షేర్ పర్సనల్ స్టోరీస్, అలా ఏం కాదు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పాలి స్టూడెంట్స్ దగ్గర నుంచి. ఇది చూడండి, మీ ఫ్రెండ్ ఫ్యామిలీస్, స్మాల్ ఫ్యామిలీ, లేదంటే ఇంకో ఫ్రెండ్ ఫ్యామిలీ, లార్జ్ ఫ్యామిలీ, లేదంటే ఈ ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నారు, ఈ ఫ్యామిలీలో వర్క్ చేసే వాళ్ళు పక్కకి వెళ్ళారు. సో అలాగా వాళ్ళ యొక్క రియల్ లైఫ్ ని కంపేర్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ఇస్తూ చెప్పడం అనేది చేయాలన్నమాట. ఓకే. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 32. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. ఇఫ్ ఎ చైల్డ్ సేస్ షీ లివ్స్ ఓన్లీ విత్ హర్ గ్రాండ్ మదర్ తోనే ఉంటారు, ద టీచర్ షుడ్ ఏం చేయాలి? కరెక్ట్ హర్, రెస్పెక్ట్ అండ్ ఇంక్లూడ్ హర్ ఫ్యామిలీ టైప్ ఇన్ డిస్కషన్, ఇగ్నోర్ హర్, లాఫ్ ఎట్ హర్ ఆన్సర్. అలా ఏం కాదు, రెస్పెక్ట్ చేయాలి. ఏం చెప్తున్నా కూడా టీచర్, యాజ్ అ టీచర్ వినాలి, వాళ్ళకి ఇంకా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే ఇవ్వాలి. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. విచ్ టీచింగ్ ఎయిడ్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఫర్ దిస్ లెసన్? ఏ టీచింగ్ ఎయిడ్ అండి? ఒక ఫ్లాష్ కార్డ్స్ ఆఫ్ ద ఆల్ఫాబెట్స్ ఎందుకు వస్తాయి అసలు ఇక్కడ? పిక్చర్స్ ఆఫ్ ద డిఫరెంట్ ఫ్యామిలీ సెటప్స్, ఓకే. చార్ట్స్ ఆన్ యానిమల్స్, మ్యాథ్స్ వర్క్ షీట్స్, ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ మనం చెప్పేయచ్చు. పిక్చర్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యామిలీ సెటప్స్ అనమాట మనకి యూస్ అవుతాయి ఇది ఫ్యామిలీని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. ఏ టీచర్ ఆస్క్ స్టూడెంట్స్ టు డ్రా దర్ ఫ్యామిలీ ట్రీ, ద మెయిన్ ఆబ్జెక్టివ్. టీచర్ పిల్లలకి చెప్తా ఉందన్నమాట, మీ యొక్క ఫ్యామిలీ ట్రీస్ ని డ్రా చేయండి. దానివల్ల పిల్లలకి ఏమి యూస్?
అదే ఇంటెన్షన్ ఏంటి? ఎందుకు ఆమె అలా డ్రా చేయమంటుంది? ప్రాక్టీసింగ్ డ్రాయింగ్ స్కిల్స్ కాదు. అండర్‌స్టాండింగ్ రిలేషన్‌షిప్స్ అండ్ బాండ్స్, రిలేషన్‌షిప్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడం, వాళ్ళ యొక్క బాండ్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడం. ఓకే. మెమరైజింగ్ నేమ్స్‌ని మెమరైజ్ చేసుకోవడం కోసము. లెర్నింగ్ హ్యాండ్ రైటింగ్ లెర్న్ చేసుకోవడం కోసం కాదు కదా! సో, మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. రిలేషన్‌షిప్స్‌ని అర్థం చేసుకోవాలి పిల్లలు చిన్నప్పటి నుంచి, రైట్? సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 36. టు డెవలప్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ఫ్యామిలీస్ ద టీచర్ షుడ్ ఏం చేయాలండి? రెస్పెక్ట్ ఫర్ ఆల్ ఫ్యామిలీస్ అన్నిటికి రెస్పెక్ట్ చేయాలంటే టీచర్ ఏం చేయాలి? కంపేర్ విచ్ ఫ్యామిలీ ఈజ్ బెటర్. ఏ ఫ్యామిలీ బెటరో దాన్ని కంపేర్ చేయాలా? కాదు. క్రియేట్ గ్రూప్ డిస్కషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ త్రూ వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ గురించి చెప్తూ ఉండాలి. ఓకే. ఇగ్నోర్ డిఫరెన్సెస్ తప్పు. ఫోకస్ ఆన్ వన్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ. ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ మీద ఫోకస్ చేయాలంటే కాదు కదా! సో, క్రియేట్ ది గ్రూప్ డిస్కషన్స్ అండ్ స్టోరీ టెల్లింగ్. గ్రూప్స్ క్రియేట్ చేసి పిల్లలకి స్టోరీస్ వాళ్ళకి చెప్తూ ఉండాలన్నమాట. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 36. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 37. విచ్ యాక్టివిటీ సపోర్ట్స్ ఇంక్లూసివ్ లెర్నింగ్ ఇన్ దిస్ టాపిక్? ఇంక్లూసివ్ లెర్నింగ్ అంటే అందరూ కలిసి చదువుకోవడము అంటే సెగ్రిగేషన్ చేయకూడదు, సెపరేట్ చేయకూడదు. ఈ చైల్డ్ ఇలా చదువుతారు. లేదా ఈ చైల్డ్ బ్యాక్‌గ్రౌండ్ ఇదని మనం సెగ్రిగేట్ చేయకూడదు కదా! సో, ఇది ఏ లెర్నింగ్‌ని సపోర్ట్ చేస్తుందంటే చూద్దాం. ఆస్కింగ్ ఓన్లీ చిల్డ్రన్ ఫ్రమ్ బిగ్ ఫ్యామిలీస్ టు షేర్ కాదు. ఇన్వైటింగ్ ఆల్ స్టూడెంట్స్ టు టాక్ అబౌట్ దేర్ ఫ్యామిలీ. అందరు స్టూడెంట్స్ మనం ఇన్వైట్ చేయాలి. వాళ్ళ యొక్క ఫ్యామిలీ గురించి చెప్పమని, అది ఓకే. అవాయిడింగ్ డిస్కషన్స్ ఆన్ ద సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్, స్కిప్పింగ్ పర్సనల్ షేరింగ్ అట్లాంటివి ఏం కాదు కదా! సో, మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. ప్రతి ఒక్క స్టూడెంట్‌ని ఇన్వాల్వ్ చేయాలన్నమాట వాళ్ళ యొక్క ఫ్యామిలీ గురించి డిస్కస్ చేయడానికి. సో, క్వెషన్ నంబర్ 37 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 38. ద మెయిన్ వాల్యూ చిల్డ్రన్ లెర్న్ ఫ్రమ్ దిస్ లెసన్ ఈజ్ ఏం నేర్చుకుంటారండి? ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ, రెస్పెక్ట్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్యామిలీస్, ఒబీడియన్స్ టు రూల్స్ ఓన్లీ, కాంపిటీషన్ ఇన్ ఫ్యామిలీస్. ఫ్యామిలీస్ మధ్య కాంపిటీషన్, కంపారిజన్స్ అయి కాదు. రెస్పెక్ట్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ. అన్ని ఫ్యామిలీస్ మీద రెస్పెక్ట్ ఉండాలని వాళ్ళు నేర్చుకుంటారనమాట. సో, నెక్స్ట్ క్వెషన్ నంబర్ 39. ద టీచర్ కెన్ అసెస్ లెర్నింగ్ త్రూ ఎలా? అబ్జర్వేషన్ అండ్ ఓరల్ క్వశ్చనింగ్. ఓకే. ఓన్లీ రిటన్ టెస్ట్, హోంవర్క్, మార్క్స్ అండ్ పనిష్మెంట్స్. పనిష్మెంట్స్ ద్వారా, హోంవర్క్స్ ఇవ్వడం ద్వారా కాదు కదా! సో, మనకి అబ్జర్వేషన్ అండ్ ఓరల్ క్వశ్చనింగ్ ద్వారా అసెస్ చేయొచ్చు ఈ లెసన్‌ని మనం. సో, క్వెషన్ నంబర్ 39 ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 40. అన్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ ఫర్ ఈవీఎస్ టీచింగ్ ఇన్ లోవర్ ప్రైమరీ క్లాసెస్. ఏందండి? ఏది ఎఫెక్టివ్, ఏది సమర్థవంతంగా ఉంటుంది? ఏ స్ట్రాటజీ చూద్దామా? లెర్నింగ్ బై రోట్ అంటే బై హార్ట్ చేయడం కదా! బై హార్ట్ చేయడం ద్వారానా? కాదు. లెర్నింగ్ బై డూయింగ్ అండ్ ఎక్స్‌పీరియన్సింగ్. చేసి నేర్చుకోవడము, ఇంకా వాళ్ళ యొక్క సొంత ఎక్స్‌పీరియన్స్ నేర్చుకోవడం. ఓకే. మెమరైజింగ్ టెక్స్ట్ బుక్స్ అండ్ కాపీయింగ్ నోట్స్ ఇవి కూడా మనకి కాదనమాట ఇవి. ఎంటైర్ మనకి ఎక్కడ కనిపించినా కూడా ఇలాంటి మెమరైజింగ్, రిపిటేషన్, బై హార్ట్ అనేవి మనం అసలు అవి కన్సిడర్ ఆన్సర్ లాగా కన్సిడర్ చేయకూడదు. సో, మనకు ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 40. ఓకే. మనము ఫ్యామిలీస్ కెన్ బి డిఫరెంట్ అనే లెసన్ ఒక సమ్మరీ కొన్ని రిలేటెడ్ టు ద క్వెషన్స్, రిలేటెడ్ టు ద టాపిక్ కొన్ని ఎంసీక్యూస్ కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.